నెల్లూరు నగర జనసేన అభ్యర్థి కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో వినూత్న శైలితో ముందుకు దూసుకుపోతున్నారు. నగరంలోని 14వ డివిజన్ బాలాజీ నగర్, ఎన్టీఆర్ నగర్లో జనసేన కార్యకర్తలతో ప్రచారం జరిపారు. ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కొడుకుగా జనసేన కార్యకర్తగా ఉన్న తనకు పవన్ కళ్యాణ్ నెల్లూరు నగర అభ్యర్థిగా ఎంపిక చేశారన్నారు. టీడీపీ వైసీపీ పార్టీల ఓటుకు నోటిచ్చి ప్రజల నుంచి ఓట్లు వేయించుకునే సంస్కృతి జనసేనలో లేదన్నారు. ఇక జనసేన పార్టీ నగర అభ్యర్థిగా తనకు ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే నాయకుడిలా కాకుండా సేవకుడిలా నిబద్ధతతో పనిచేస్తానంటున్నారు వినోద్ రెడ్డి. నెల్లూరు ప్రజలు ఎప్పుడూ రాజకీయాల్లో కొత్తదనాన్ని కోరుకుంటారని, అదే ఇప్పుడు గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వినోద్ రెడ్డి. వేడికి మరింత వేడి పుట్టించేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలోని 14వ డివిజన్ ప్రాంతంలో ప్రతి ఒక్క ఇంటికి గడపకు తిరిగి జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలను మేనిఫెస్టోలో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం విద్య పరంగా ఏం చేశారు, వైద్యం పరంగా ఏం చేశారు, యువకుల పరంగా ఏం చేశారు, మహిళలకు ఏం చేస్తున్నారు, ఇలా అనేక అంశాలని, కార్మికుల పరంగా ఏం చేస్తున్నారు, ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లకి 50% సబ్సిడీతో ఏ విధంగా చేస్తున్నారు, ఇలా అనేక అంశాలను కూడా ప్రజలకు ఈరోజు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా అయితే జనసేన పార్టీలో 175 నియోజకవర్గాలు 175 మేనిఫెస్టోలో భాగంగా ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గ మేనిఫెస్టోను కూడా కరపత్ర రూపంలో ముద్రించి ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు నెల్లూరు నగరంలో స్వర్ణకారులు 50,000 మంది ఉన్నారు. ముంబై తర్వాత ఎక్కువ మంది స్వర్ణకారులు నివసించేటటువంటి ప్రాంతం నెల్లూరు నగర నియోజకవర్గం. దీనిలో భాగంగా మొదటి పాయింట్గా 40 సంవత్సరాలు దాటినటువంటి స్వర్ణకారులకి ప్రతి నెల 2,000 రూపాయలు పింఛన్ ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమం. సూర్య బాణుడి యొక్క వేడికి మరింత వేడి పుట్టించేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలోని 14వ డివిజన్ ప్రాంతం. For more updates, please subscribe 99 TV Telugu.